ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొని రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి గో ఆధారిత వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించారని, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సదస్సు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమమని ఎమ్మెల్యే అభివర్ణించారు. మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి లేనిదే నేను లేను. ప్రకృతికి అనుగుణంగా నడవడం నా విధి. ప్రకృతిని పరిరక్షించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ రోజు అంకంపాలెంలో ప్రకృతి సేద్యం, సేంద్రీయ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కొత్తప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం యొక్క అవసరం ఎంత ఉన్నది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని, సేంద్రీయ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి పెద్దలు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి మరి కాలుష్యాలు అవుతేనేమి, లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులు అన్ని కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి, అవన్నీ కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని, కిడ్నీ అని, దీర్ఘకాలిక వ్యాధులని, అనేక మంది అనారోగ్యం